రానున్న వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దరు తలెత్తకుండా ముందస్తుగా వచ్చే నెల 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు మండల పరిధిలోని గ్రామ పంచాయతీల్లో సమ్మర్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టనున్నట్లు వికారాబాద్ జిల్లా బొమ్మరాజ్పేట్ మండల పరిషత్ అధికారి వెంకన్నగౌడ్ తెలిపారు. మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఆయన అధ్యక్షతన ముఖ్య అతిథులుగా గ్రంథాలయ సంస్థ చైర్మన్ శ్రీ రాజేష్ రెడ్డి, జాతీయ ఉపాధి హామీ పథకం రాష్ట్ర సభ్యులు గండి నరసింహగౌడ్ హాజరు కాగా సమీక్షా సమావేశంలో వివిధ శాఖల మండల అధికారులు, గ్రామ పంచాయతీ సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ మాట్లాడుతూ 20 రోజుల పాటు గ్రామ పంచాయతీల్లో చేపట్టే సమ్మర్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో ప్రధానంగా త్రాగునీరు, ఇందిరమిళ్లు మరియు వివిధ అభివృద్ధి పనుల సమస్యల పరిష్కారానికి సంబంధిత శాఖాధికారులతో సత్వర చర్యలు తీసుకోనున్నట్లు ఎంపీడీఓ తెలిపారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఏఈ సురేందర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ రాఘవేందర్, ఎంపీఓ రవినాయక్, ఆయా గ్రామాల సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఇంకొకటి పరిస్థితి ఏంటంటే మా కాసనలో వాటర్ అయితే కనబడలేదు సార్. మనకు మా ఊళ్ళో మొత్తం కాలు పడడానికి ఊరు బయటనే మనకు మంచిది ఆడ కూడా ఎక్కడ వాడే పరిస్థితి లేదు. నీళ్లు పడలేదు, పైప్ లైన్ బోర్ వేసిన తర్వాత దాని నుంచి పైప్ లైన్, పంప్ సెట్ అన్ని పెడతాం. ఇప్పుడు మనకు స్పెషల్ డ్రైవ్ అంటే ఈ రోజు తోటి యూజ్ అయ్యేది కాదు. ప్రతి ఫిబ్రవరి 1st వీక్ నుంచి కొంచెం అందరూ సమస్యలు అర్థమైతే దుంకిమెట్లలో పెద్ద మోటార్ లేదు అంతే కదమ్మా, అన్ని సింగిల్ ఫేస్ ఉన్నాయి. వేసిన కొలాబ్స్ అవుతుంది, నీళ్ళు మంచి పడ్డాయి. అవును, ఇంకో రిక్వైర్మెంట్ పెట్టండి అమ్మా, ఓకేనా? ఇంకొకటి అడగండి, ఒక బోర్డు డైరెక్ట్ పంపింగ్ నడిపిస్తుంది. అదే నడిపించింది ట్యాంక్. అప్పుడు నడిచిందన్న దాంట్లో ఇప్పుడు ఎపిసోడ్ సగం నీళ్ళు వస్తున్నాయి ఆ ట్యాంక్ ఎక్కలేవు. ఏదో అడుగు కొత్తగా బోర్లు ఎన్ని కావాలి, కొత్తగా బోర్లు ఆలోచన చేసి కరెంట్ బిల్లుకే సరిపోయేటట్టున్నారు. అదొక భయం. ఫస్ట్ నీళ్ళు కూడా పడాలి. సరేనా, ఆలోచన చేసి రాసి చెప్పండి. 20 రోజులు స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాంలో మండల అధికారులు అలాగే ఆర్డబ్ల్యూఎస్ ఏఈ గారితో, డిప్టీ గారితో పాటుగా ప్రతి గ్రామాన్ని సందర్శిస్తారు. మన రిక్వైర్మెంట్స్ను, మన దగ్గర ఉన్న ప్రాబ్లమ్స్ని, మన దగ్గర ఉన్న డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లమ్స్ని, వాటిని ఏం చేయాలంటే మీరంతా నోట్ చేసుకోండి. మీరు ఒకసారి ఆ విలేజ్ మొత్తం సర్వే చేసి ఆ విలేజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని మీరు నోట్ చేసుకొని ఒక తీర్మానం లాగా తయారు చేసి ఖచ్చితంగా మీరు మీ విలేజ్కి ఒక ప్రోగ్రామ్, ఒక షెడ్యూల్ అనేది మనం తయారు చేసుకుంటాం. మన మండలంలో ప్రతి విలేజ్కి ఒక షెడ్యూల్ తయారు చేసుకుంటాం. ఆ రోజు షెడ్యూల్ తయారు చేసుకున్న ఆ డేట్ నాడు మీ గ్రామ పంచాయతీకి మండల తరఫున మండలాధికారులు ఖచ్చితంగా వస్తారు. ఆ రోజు మీ యొక్క ప్రాబ్లమ్స్ మీరు తెలియజేస్తూ, మీరు అది ఏ రిక్వైర్మెంట్స్ మనకు ఆ విలేజ్ ప్రాబ్లమ్, సమ్మరైజేషన్ ప్రాబ్లం లేకుండా రిక్వైర్మెంట్ ఉంటుందో అది తయారు చేసి ఇస్తే అవి నోట్ చేసుకొని ఆ ప్రతిపాదనలు మనం ప్రభుత్వానికి పంపిస్తాం. ఆ ప్రతిపాదనలు మనం ఇమ్మీడియట్గా సమ్మర్లో డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం లేకుండా మార్చి లోపు కంప్లీట్ చేసుకునే విధంగా మనం వర్క్స్ని కూడా టేకప్ చేసి కంప్లీట్ చేసుకోవాలి. ఏ విలేజ్లో కూడా ఎక్కడ కూడా డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం రాకుండా చూసుకోవాలి. మనం ఈరోజు అడిగితే ఏమవుతుంది అంటే ఇక మనకు సమయం అంతా దీని వరకు అయిపోతుంది. కాబట్టి స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రామ్ 20 days గవర్నమెంట్ డిసైడ్ చేసింది. ఆ రోజు మనం ఖచ్చితంగా డేట్స్ మనం పెట్టుకొని ప్రోగ్రామ్ పెట్టుకుంటాం. టెంటేటివ్ షెడ్యూల్ ప్రోగ్రామ్, ఆ ప్రోగ్రామ్ ప్రతి విలేజ్కి వస్తాం. కాబట్టి మీరు మీ గ్రామ పంచాయతీలలో ఒకసారి మీ అన్ని వార్డ్స్ను, అన్ని కాలనీస్ని విజిట్ చేసుకొని రిపోర్ట్స్ ఎక్కడికైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి మీరు ఒక ఏది మన స్టేట్మెంట్ లాగా తయారు చేసుకొని ఎస్టిమేట్ చేసుకొని దాన్ని మనం సమర్పించుకుంటే ప్రపోజల్స్ పెట్టి శాంక్షన్ చేయించుకున్నాం. ఇప్పుడు మన రేగడపల్లి వారి